కవిత కొత్త పార్టీ పెడితే మద్దతు ఇస్తారా అని మనం అడిగాము. ఇక్కడ ప్రజలు కొంత వినూత్నంగా తీర్పునిచ్చారని చెప్పుకోవచ్చు. ఇస్తాము అనే వాళ్ళ సంఖ్య తక్కువగానే ఉంది, ఇవ్వము అనే వాళ్ళ సంఖ్య మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే ఇక్కడ చాలా తక్కువగా ఉంది. 62.5% మంది ప్రజలు మాత్రమే ఇవ్వము అంటున్నారు. ఇప్పుడే చెప్పలేం ఆమె పార్టీ ఎలా ఉంటుంది, అక్కడ ఏ నాయకులు వెళ్తారు, ఆమె విధి విధానాలు ఏంటి ఆ పార్టీకి సంబంధించి, ఆమె ఫైటింగ్ బీఆర్ఎస్ పైన, కాంగ్రెస్ పైన, బీజేపీ పైన ఏ పార్టీలను మద్దతు కూడగట్టుకొని వెళ్తారు అనే దాన్ని బట్టి చెప్పాలి. సో ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య దాదాపు 31.25%. కొంత పాజిటివ్, ఇంకా ఆలోచించాలి, టైం పడుతుంది ఆ పార్టీ విషయంలో అనేది అయితే ఎక్కువగా కనపడుతోంది. కవిత కొత్త పార్టీకి పెడితే దానికి సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్స్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు అని అడిగితే 31.25% ప్రజలు కాంగ్రెస్ కోటేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ కోటేస్తామనే వాళ్ళ సంఖ్య 34.37% అయితే బీజేపీ కోటేస్తామనే వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంది, 28.12%. ఇండిపెండెంట్ అభ్యర్థులకు 6.25%. సో ఓట్ల పర్సంటేజ్ల వారీగా చాలా దగ్గరగా ఉన్నారు, 28, 31, 34. సో ఇందులో ఏ పార్టీ ఓట్లు చీలితే ఏ పార్టీకి లాభం, అక్కడ పటాన్ చెరువు నియోజకవర్గంలో ఎవరు లాభపడతారు, ఎవరు ఓట్లు చీల్చడం వల్ల నష్టపోతారు అనేది చూడాలి. ట్రయాంగిల్ ఫైట్ అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది.